హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రిపుల్ స్టడీ తెలుగు. ఈరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అది నెట్వర్క్స్ నుండి. సో నెట్వర్క్స్ అనుకోండి ఆర్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనుకోండి. సో నెట్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సో మనకు మెషిన్స్, పవర్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ డీల్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ నెట్వర్క్స్ అనేది తెలియాలి. సో ఈరోజు నెట్వర్క్స్లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈరోజు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు ఒక సర్క్యూట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక సర్క్యూట్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి? 1, 2 and 3. ఇప్పుడు ఈ 3 రెసిస్టెన్స్ ఒక సింగిల్ రెసిస్టెన్స్లో కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ ఒక 6 వోల్ట్ బ్యాటరీ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఆ బ్యాటరీని ఇలా 6 వోల్ట్ బ్యాటరీని ఒక సింగిల్ రెసిస్టెన్స్లో కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఒక రెసిస్టెన్స్, వోల్టేజ్. సో ఇప్పుడు సింగిల్ రెసిస్టెన్స్లో కన్వర్ట్ చేయడం వల్ల మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే కరెంట్ని, రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే రెసిస్టెన్స్ అనేది సింగిల్ రెసిస్టెన్స్. సో ఒక సింగిల్ నెట్వర్క్లో దీన్ని కన్వర్ట్ చేయాలి. సో దాన్నే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు కొన్ని బేసిక్ టర్మ్స్ అనేది తెలిసి ఉండాలి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సిరీస్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది అండ్ ప్యారలల్ కనెక్షన్. సో ఇప్పుడు ఈ ప్యారలల్ అండ్ సిరీస్ కనెక్షన్ కొన్ని బేసిక్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను. సో చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అసలు మనకు ఒక నెట్వర్క్ని ఆ సర్క్యూట్ని చూడగానే అది సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అది ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క కరెంట్ యొక్క డైరెక్షన్ బట్టి అవి మనం క్లియర్గా చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేను సర్క్యూట్ చెప్తాను. సో ఇది ఒక బ్యాటరీ, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ 12 వోల్ట్స్ బ్యాటరీ అనుకోండి. సో ఇప్పుడు రెసిస్టెన్స్కి సమ్ ఎగ్జాంపుల్ వాల్యూస్ అనేది ఇస్తాను. సో 1, 2 and 3. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఇది సిరీస్ కనెక్షనా, ప్యారలల్ కనెక్షనా అంటే సో కొంతమందికి అది తెలియదు అనమాట. సో అది సిరీస్ కనెక్షనా, ప్యారలల్ కనెక్షనా ఐడెంటిఫై చేయడం వాళ్ళు కొంచెం డిఫికల్ట్గా అవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాటరీ అనుకోండి. సో బ్యాటరీ అనేది ఇస్తున్నామంటే నెగిటివ్ టు పాజిటివ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఆ కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఫ్లో అవుతుంది? సో ఈ విధంగా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కరెంట్ యొక్క పాత్ అనేది ఓన్లీ వన్ పాత్. సో ఇలా కరెంట్ అనేది నెగిటివ్ టు పాజిటివ్ ఇలా సింగిల్ క్లోజ్డ్ పాత్లోనే కరెంట్ అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎలా ఉంది? సిరీస్ కనెక్షన్. సో సిరీస్ కనెక్షన్ని ఐడెంటిఫై చేయాలంటే దాని యొక్క కరెంట్ యొక్క డైరెక్షన్ని బట్టి మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. అదే ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు సిరీస్ కనెక్షన్ 1, 2, 3. సో వీటిని యాడ్ చేయండి. ఎంత? 5, 6. సో కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే I ఈజ్ ఈక్వల్ టు V/R. సో వోల్టేజ్ వచ్చేసి 12 volts, 12 అపాన్ రెసిస్టెన్స్ వచ్చేసి 6. సో 6 1 6 2. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది 2 amperes కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇది వచ్చేసి సిరీస్ కనెక్షన్. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇంకొక సేమ్ సర్క్యూట్ చూసుకుందాం. సో ఇప్పుడు ఇది ఒక బ్యాటరీ అనుకోండి. ఇది ఒక రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. సో ఇలా మల్టిపుల్స్ రెసిస్టెన్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి రేటింగ్స్ అనేది ఇద్దాం. సో ఇప్పుడు ఇది ఒక సేమ్ 12 volts బ్యాటరీ తీసుకుందాం. సో 1, 4 and 3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 2 ohm రెసిస్టెన్స్ అండ్ ఇది ఒక 2 ohm రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ కేసులో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం కరెంట్ యొక్క పాత్ని చూద్దాం. సో కరెంట్ ఎప్పుడైనా నెగిటివ్ టు పాజిటివ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ ఈ పాయింట్ వద్ద కరెంట్ అనేది డివైడ్ అవ్వాలి. సో వై? బికాజ్ ఇటువైపు ఒక రెసిస్టెన్స్ అండ్ ఇటువైపు ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. సో కరెంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో I1 కరెంట్ అనుకోండి. ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇది వచ్చేసి I1 అండ్ ఇది వచ్చేసి I2. 2 కరెంట్స్గా డివైడ్ అవుతాయి. సో ఇలా కరెంట్ డివైడ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇలా డివైడ్ అయిన కరెంటు ఈ పాయింట్ వద్ద సో I1 అండ్ I మళ్ళీ అవి రెండు అంటే సేమ్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ రిటర్న్ పాత్. సో
మళ్ళీ ఇక్కడ I అనే కరెంట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కరెంట్ యొక్క డైరెక్షన్ బట్టి అది సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అనేది డిసైడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 ohm రెసిస్టెన్స్ అండ్ ఈ 2 ohm రెసిస్టెన్స్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్. సో ఇప్పుడు దీని యొక్క ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎలా అవుతుంది? సో 2 + 2 సో 4. సో ఇప్పుడు సర్క్యూట్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇది ఒక బ్యాటరీ, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. సో ఇది వచ్చేసి 1 ohm, ఇది వచ్చేసి 4 ohm అండ్ ఇది వచ్చేసి 3 ohm. సో ఇప్పుడు ఈ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది అంటే ఇవి రెండు యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో యాడ్ అవుతున్నాయంటే ఒక సింగిల్ రెసిస్టెన్స్గా ఇలా కన్వర్ట్ అవుతుంది. సో దీని రేటింగ్ వచ్చేసి 4. సో ఇప్పుడు మళ్ళీ ఈ సర్క్యూట్ని ఇంకా మోడిఫై చేద్దాం. సో ఇప్పుడు ఈ 4 ohm అండ్ 4 ohm ఎలా ఉన్నాయి? ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ ఉన్నప్పుడు ఫార్ములా ఎలా ఉంటుందంటే సో ఆర్ ఈక్వాలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇది ఒక R1 రెసిస్టెన్స్ అనుకోండి అండ్ ఇది ఒక R2 రెసిస్టెన్స్ అనుకోండి. సో అవి రెండు R1 × R2 డివైడెడ్ బై R1 + R2. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ రెసిస్టెన్స్గా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా ఆర్ అదర్వైజ్ 4/2 చేసినా 2 ohm అనేది వస్తుంది. సో ఇప్పుడు 2 ohm. సో ఈ రెండు ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 2 ohm. సో ఇప్పుడు సర్క్యూట్ అనేది మళ్ళీ ఎలా ఉంటుందంటే ఇక్కడ 12 volts బ్యాటరీ అనేది ఇస్తాం. సో ఇప్పుడు సర్క్యూట్ వచ్చేసి 12 ohm సింగిల్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ 4 ohm ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 2 ohm వచ్చింది. సో ఇప్పుడేమో 2, ఇది వచ్చేసి 1 అండ్ ఇది వచ్చేసి 3. బ్యాటరీ వచ్చేసి 12 ohm రెసిస్టెన్స్ అయినట్టుంది. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ సర్క్యూట్ని మనం ఏ సర్క్యూట్లో కన్వర్ట్ చేసామంటే సో ఇలా సింగిల్ సర్క్యూట్లో కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు సింగిల్ నెట్వర్క్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కరెంట్ అనేది సింగిల్ పాత్లో ఉంది. సో ఇలా ఉంది, సిరీస్ కనెక్షన్లో ఉందన్నమాట. సో ఇప్పుడు కరెంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫైండ్ ద సర్క్యూట్, ఈ కరెంట్లో అంటే ఈ సర్క్యూట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇప్పుడు అది సింపుల్ అనమాట. అకార్డింగ్ టు ఓమ్స్లో I = V/R. సో వోల్టేజ్ ఎంత? 12 volts అపాన్ రెసిస్టెన్స్ 1, 2, 3, 6. సో 6 1 6 2. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందంటే 2 amperes ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ వచ్చేసి మనం సింపుల్ కేసులో తీసుకుందాం. సో ఇప్పుడు కొంచెం కాంప్లికేట్ సర్క్యూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ అనేది ఇలా ఉందనుకోండి. సో ఇదొక రెసిస్టెన్స్ అండ్ ఇదొక రెసిస్టెన్స్ అండ్ ఇదొక రెసిస్టెన్స్. సో ఇదేమో టెర్మినల్ A, టెర్మినల్ B అనుకోండి. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ కేసులో ఇలాంటి సర్క్యూట్స్ ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే సో మీకు క్వశ్చన్స్లో ఏమైనా ఉంటుందంటే ఫైండ్ ద ఆర్ ఈక్వలెంట్ అక్రాస్ AB టెర్మినల్ ఈజ్ హౌ మచ్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటి యొక్క రేటింగ్స్ తీసుకుందాం. ఇది ఒక 3 ohm అండ్ ఇది ఒక 3 ohm అండ్ ఇది ఒక 3 ohm రెసిస్టెన్స్ అనుకోండి. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పుడు వాటి యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఈ పాయింట్ అనేది A, సో ఇక్కడ కూడా A ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్లో అంటే ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అనేది సో ఏ అంటే రెసిస్టెన్స్ అనేది ఏమీ కనెక్ట్ అయ్యి లేవు కాబట్టి సో ఇక్కడికి వచ్చే A వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ పాయింట్లో B, సో బి కనెక్ట్ అయ్యేలా ఉందంటే సో ఈ పాయింట్ వద్ద కూడా BA ఉంది. ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక వైర్ ఆర్ కండక్టర్ అనుకోండి. దీని యొక్క వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఎలా అంటే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది మిడిల్లో కనెక్ట్ అయ్యలేదు. సో అందువల్ల దీని ఈక్విపొటెన్షియల్ పాయింట్ అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో అక్కడ సేమ్ వోల్టేజ్ అనేది ఉంది. దీన్ని ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అని చెప్తాం. సో ఈ కేసులో కూడా చూడండి. సో ఈ పాయింట్ అంటే ఇది ఒక కండక్టర్ అనుకోండి. దీంట్లో రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయ్యలేదు. అందువల్ల దీని యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్ ఇక్కడ ఎంత ఉందో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది దాని యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో టెర్మినల్ A అండ్ టెర్మినల్ B. సో మనం కూడా టెర్మినల్ A అండ్ టెర్మినల్ B తీసుకోండి. సో దీని యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్ చూడండి. సో ఇవి రెండు ఎలా ఉన్నాయి అంటే షార్ట్ సర్క్యూట్ పాత్ అనేది అంటే కరెంట్ వచ్చేసి ఇలా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఇది 3 ohm అండ్ 3 ohm అండ్ 3 ohm. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో వీటి యొక్క రేటింగ్స్ వచ్చేసి 3 ohm అండ్ 3 ohm
అండ్ 3 ohm రెసిస్టెన్స్ అని ఉన్నాయి. సో ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ యొక్క ఫార్ములా అంటే ఆర్ ఈక్వాలెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. 3 రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఈ విధంగా ఆర్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది 3 అంటే సేమ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 3/3 చేసిన సింగిల్ రెసిస్టెన్స్ అని అవుతుంది. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఈక్వాలెంట్ ఎలా వస్తుందంటే ఒక సింగిల్ రెసిస్టెన్స్లో అవుతుంది. పాయింట్ టెర్మినల్ ఏ టెర్మినల్ బి. సో 1 ohm ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ని తీసుకొని మనం సింప్లిఫై చేయొచ్చు ఈజీగా. సో ఇప్పుడు మనం క్వశ్చన్లో వద్దాం. ఇది సేమ్ వే జేబీ గుప్తాలోని ఆ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ బిలో. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో నుంచి ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ విల్ బి, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో నేను ఇందాకే చెప్పాను ఇలాంటి సర్క్యూట్స్. సో ఇప్పుడు కరెంట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, కరెంట్ వచ్చేసి 2 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో దీని యొక్క షార్ట్ సర్క్యూట్ పాత్ ఇక్కడికి అండ్ ఇంకో కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బి టెర్మినల్ అనుకోండి, దీనేమో ఏ టెర్మినల్ అనుకోండి. దీని యొక్క కరెంట్ వచ్చేసి ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ పాత్లో ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ప్రీవియస్ కేసులో తీసుకున్నప్పుడు దాని యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయండి. సో ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ ఇది నథింగ్ బట్ ఇప్పుడు 0 అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఎంత ఉందో సో సేమ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇలాంటి కేసులో ఏం చేయాలంటే ఒక టెర్మినల్ ఏ అండ్ టెర్మినల్ బిని తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెర్మినల్ ఏ అనుకోండి అండ్ టెర్మినల్ బి. సో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది R1 R2 అండ్ R3. సో ఈ రెసిస్టెన్స్ యొక్క రేటింగ్ వచ్చేసి 12 ohms 12 ohms 12 ohms. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ప్యారలల్ కనెక్షన్. సో ఇప్పుడు ఈ కేసులో అంటే ప్రీవియస్ కేసులో చెప్పిన విధంగానే ఇప్పుడు దీని యొక్క షార్ట్ సర్క్యూట్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు సో ఒకదానికొకటి ఎలా ఉన్నాయంటే ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ లేదనుకోండి, అప్పుడు ఈ 3 అనేది సో సిరీస్ కనెక్షన్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది వచ్చేసి 12 ohm అండ్ ఇది వచ్చేసి 12 ohm అండ్ ఇది 12 ohm. సో ఇప్పుడు దీని యొక్క ఆర్ ఈక్వాలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. సో ఇక్కడ 1 ఉంటుంది. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది సేమ్ ఉన్నాయి అన్నమాట. సో ఈ 3 కేసెస్లో రెసిస్టెన్స్ అనేది సేమ్ ఉన్నాయి. సింపుల్గా ఎలా చేసుకుంటే 12/3 చేసేయండి. 3 1s 3 4s. సో ఆర్ ఈక్వాలెంట్ ఇప్పుడు ఈ సర్క్యూట్ యొక్క ఆర్ ఈక్వాలెంట్ వచ్చేసి ఒక సింగిల్ రెసిస్టెన్స్ టెర్మినల్ ఏ టెర్మినల్ బి. సో 4 ohm అనేది వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్లో చూద్దాం. సో ఆన్సర్ సి అనమాట. 4 ohm అనేది రెసిస్టెన్స్. ఇప్పుడు ఇదే సేమ్ క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నా అనుకోండి. సో కరెంట్ ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ V/R. ఇప్పుడు వోల్టేజ్ ఎంత 6 volts. సో 6 రెసిస్టెన్స్ వచ్చేసి 4. సో 4 ఇది సింప్లిఫై చేయండి. 4 1s అండ్ పాయింట్ సంథింగ్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఇలా ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది ఇక్కడ యాడ్ అయినాయి అనుకోండి. సో ఇప్పుడు అలాంటి క్వశ్చన్ ఎలా డీల్ చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్ తీసుకుందాం, కాకపోతే వాటికి రెసిస్టెన్స్ అనేది యాడ్ చేద్దాం. సో ఇది ఒక టెర్మినల్ ఏ అనుకోండి, R1 R2, ఇది ఒక టెర్మినల్ బి. సో ఇందాక కేసులో ఏమో రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయ్యి లేవన్నమాట. సో మనం ఈ కేసులో రెసిస్టెన్స్ని కనెక్ట్ చేద్దాం. మీకు ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట. సో ఇవి అది ప్రీవియస్లీ సింపుల్ క్వశ్చన్, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ ప్రీవియస్ కేసులో చూడండి, రెసిస్టెన్స్ అనేది వీటికి కనెక్ట్ అయ్యి లేవు. సో ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం అంటే వాటికి రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయడం వల్ల క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ సేమ్ అంటే ఇది ఒక ఏ టెర్మినల్ అనుకోండి, టు ఫైండ్ ద ఆర్ ఈక్వాలెంట్ అని క్వశ్చన్ అడుగుతారు.
సో ఇప్పుడు వీటి యొక్క రెసిస్టెన్స్ మళ్ళీ 12 ohms తీసుకుందాం. 12 12 అండ్ 12 అండ్ 12 అండ్ 12. సో ఇప్పుడు ఈ కేసులో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదేమో టెర్మినల్ ఏ, ఈ పాయింట్ వద్ద ఏ ఉంటుంది. సో దీని యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్ అనేది ఇక్కడ వరకు ఏ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏ అనేది ఉండదు. వై? బికాజ్ ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఒక రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయింది కాబట్టి దీంట్లో వోల్టేజ్ డ్రాప్ అనేది కంపల్సరీ జరుగుతుంది. సో వోల్టేజ్ డ్రాప్ అనేది జరగడం వల్ల సో దీని యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్ ఏనే ఉండదు. సో అలాంటి కేసులో ఇదేమో టర్మినల్ ఏ, ఇది వచ్చేసి బి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక పాయింట్ సి, అండ్ ఇదేమో డి పాయింట్ అనుకోండి. సో ఇప్పుడు బి చూద్దాం. సో బి కేసులో కూడా ఇక్కడ వరకే బి అనే ఉంటుంది. సో దాని యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్ వద్ద సో రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో ఇది వచ్చేసి బి అనమాట. అదే సి యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వరకే ఉంటుంది. సో ఈ మధ్యలో రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయి ఉంది. అండ్ డి పాయింట్ వచ్చేసి దీని యొక్క ఈక్విపొటెన్షియల్ పాయింట్ ఇక్కడ వరకే ఉంటుంది. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని మనం రెడ్యూస్ చేయాలంటే మనం ఈ సర్క్యూట్ని రీడ్రా చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, దీని యొక్క టర్మినల్స్ని యూజ్ చేసుకొని మనం చేద్దాం అనమాట. సో ఇదేమో పాయింట్ ఏ అనుకోండి, అండ్ ఇది వచ్చేసి పాయింట్ సి అండ్ పాయింట్ డి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి పాయింట్ బి అనుకోండి. సో వీటికి నేమ్స్ ఇవ్వండి, ఏ, బి, సి అండ్ డి. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే పాయింట్ సి టు డి, సో ఇక్కడ పాయింట్ సి ఉంది, ఇక్కడేమో పాయింట్ డి ఉంది. సో ఈ రెండింటి మధ్యలో 12 ohm రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ ఉంది. సో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయండి. సో పాయింట్ సి టు డి ఒక 12 ohm రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో 12 ohm రెసిస్టెన్స్. అండ్ టర్మినల్ ఏ టు డి. సో టర్మినల్ ఏ టు డి అంటే ఇది వచ్చేసి టర్మినల్ ఏ అండ్ ఇది వచ్చేసి టర్మినల్ డి. ఈ రెండింటి మధ్యలో 12 ohm రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ ఉంది. సో ఇప్పుడు ఆ 12 ohm రెసిస్టెన్స్ని ఇక్కడ కనెక్ట్ చేయండి. సో ఇది వచ్చేసి 12 ohm రెసిస్టెన్స్. అండ్ అలాగే సి టు డి. సో ఈ పాయింట్ వచ్చేసి సి అండ్ ఈ పాయింట్ వచ్చేసి ఏ. సో సికు ఏ మధ్యలో ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది, అది 12 ohm రెసిస్టెన్స్. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని ఇక్కడ కనెక్ట్ చేయండి. సో ఇది వచ్చేసి ఆ రెసిస్టెన్స్. అండ్ సి టు డి. సో ఇది వచ్చేసి సి టర్మినల్ అండ్ వచ్చేసి బి టర్మినల్. సో ఈ రెండింటి మధ్యలో 12 ohm రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని ఇక్కడ కనెక్ట్ చేద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు బి టు డి. సో ఇది వచ్చేసి బి టర్మినల్ అండ్ ఇది వచ్చేసి డి టర్మినల్. ఈ రెండింటి మధ్యలో 12 ohm రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేద్దాం. సో ఇదేమో 12 ohm రెసిస్టెన్స్. సో ఈ విధంగా కనెక్ట్ చేసి వీటి యొక్క టర్మినల్స్ ఏ అండ్ బి. సో ఇది వచ్చేసి ఏ అండ్ ఇది వచ్చేసి బి. సో ఇప్పుడు ఈ టర్మినల్ ఏకు బికి మధ్యలో సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా సింపుల్గా చేద్దామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక బ్యాటరీ అనుకోండి. సో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత కరెంట్ అనేది వచ్చేసి డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి కేసులో దీన్నే బ్రిడ్జ్ సర్క్యూట్ అని కూడా చెప్తాము. సో ఇది వచ్చేసి 12 ohm రెసిస్టెన్స్. బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే దీని యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్ ఇది అండ్ ఇది, అండ్ దీని యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్, ఇవి రెండు ఈక్వల్గా ఉంటేనే బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అని చెప్తాము. అలాంటి కేసులో ఈ 12 ohm రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఫస్ట్ ఇలాంటి కేసు వచ్చినప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. సో బ్రిడ్జ్ బ్యాలెన్స్ అంటే 12 into 12. సో 12 into 12 ఈజ్ ఈక్వల్ టు 12 into 12. సో 144 ఈజ్ ఈక్వల్ టు 144. సో బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కండిషన్లో సాటిస్ఫై అవుతుంది అనమాట. సో ఇప్పుడు బ్రిడ్జ్ అనేది సాటిస్ఫై అయితే ఇప్పుడు ఈ 12 ohm రెసిస్టెన్స్ వచ్చేది ఓపెన్ సర్క్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో ఇది ఓపెన్ సర్క్యూట్ అనేది చేయండి, యాజ్ వెల్ యాజ్ షార్ట్ సర్క్యూట్ అనేది చేయండి. సో ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ చేసినా షార్ట్ సర్క్యూట్ చేసినా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సర్క్యూట్ అనుకోండి, కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో కరెంట్ ఈజ్ నాట్ ఫ్లోయింగ్. అదే షార్ట్ సర్క్యూట్ అనుకోండి, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు నేను రెండు కేసెస్లో అసలు ఎందుకు ఓపెన్ సర్క్యూట్ చేయాలి అండ్ ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేయాలో కూడా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కండిషన్లో లేదు అని ఎలా తెలుసుకోవాలంటే, సో ఇప్పుడు ఒక బ్రిడ్జ్ డ్రా చేస్తాను. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక 4 ohm,
4 ohm, 6 ohm, 4 ohm, this is 4 ohm. సో ఇప్పుడు ఈ కండిషన్లో చూడండి, బ్రిడ్జ్ బ్యాలెన్స్ చూడాలంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ వచ్చి 4 ohm ఇంటూ 4 ohm. సో 4 క్రాస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఇక్కడ 4 ఉందనుకోండి, 6 4 24. సో ఈ కేసులో బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ లేదనమాట. సో 16 ఈజ్ ఈక్వల్ 24. సో బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ లేదు కాబట్టి ఈ కేసులో కరెంట్ అనేది ఈ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతుంది. అదే ఇప్పుడు మన ఈ కేసులో చూడండి, బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కండిషన్లో ఉంది కాబట్టి కరెంట్ అనేది ఈ రెసిస్టెన్స్లో ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా షార్ట్ సర్క్యూట్ చేసేయండి ఆర్ ఓపెన్ సర్క్యూట్. అంటే ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ చేసి చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ని రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు కరెంట్ అనేది సర్క్యూట్లో ఫ్లో అవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని ఎలా సింప్లిఫై చేయాలంటే, ఇప్పుడు కరెంట్ ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఇక్కడికి వచ్చేసి I1 కరెంట్ అండ్ ఇటువైపు వచ్చేసి I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ కరెంట్ వచ్చేసి సేమ్ ఒకే పాత్లో ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ 12 ohm ఎలా ఉన్నాయంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ కేసులో చూడండి, సో కరెంట్ వచ్చేసి ఇలా సేమ్ ఉంది. సో ఇవి రెండు ఎలా ఉంటాయంటే సిరీస్ కనెక్షన్లో ఉంటాయి. మరి కరెంట్ ఇటువైపు ఫ్లో అవ్వాలంటే ఇటువైపు అసలు నెట్వర్క్స్ అంటే ఎలాంటి రెసిస్టెన్స్ లేదు. సో కరెంట్ అనేది 0, సో ఫ్లో అవ్వదు. సో ఈ రెండు ఎలా ఉంటాయంటే సిరీస్లో ఉంటాయి. సో ఇప్పుడు సర్క్యూట్ని సమ్ మోడిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 12 + 12 24 వస్తుంది. సో ఇదొక రెసిస్టెన్స్ అండ్ ఇదొక రెసిస్టెన్స్ అండ్ టెర్మినల్ ఏ అండ్ టెర్మినల్ బి. సో వీటి యొక్క రేటింగ్స్ ఇద్దాం. 24, 12 + 12 24 అండ్ ఇది వచ్చేసి 24. సో ఇప్పుడు సింగిల్ అంటే 2 రెసిస్టెన్స్లో కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే R1 ఇంటూ R2 అపాన్ R1 + R2 అంటే R ఈక్వాలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా. సో ఇక్కడ రెండు రెసిస్టెన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కేసులో ఏం చేయాలంటే 24/2 చేయండి. సో సింపుల్గా 12 ohms అనేది రెసిస్టెన్స్. సో ఒక సింగిల్ రెసిస్టెన్స్లో కన్వర్ట్ చేసాం. సో ఇది వచ్చేసి 12 ohm అనేది ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చెప్పానంటే దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేసి చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ కాకుండా షార్ట్ సర్క్యూట్ చేద్దాం. సో షార్ట్ సర్క్యూట్ చేస్తే దీని అంటే ఇప్పుడు నెట్వర్క్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసాం. సో దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసామనుకోండి, ఇప్పుడు కరెంట్ వచ్చేసి I1 అండ్ I2. సో షార్ట్ సర్క్యూట్ పాత్ అనేది ఉంది కాబట్టి సో కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఈ కేసులో ఎలా ఉందంటే ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి అనమాట. సో 12 × 12. సో ప్యారలల్గా ఉన్నప్పుడు 12/2 చేయండి. సో సింపుల్గా 6 అనేది వస్తుంది. అండ్ ఈ కేసులో ఎలా చూడండి, సో ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి. సో 12/2 సో 6 అనేది వస్తుంది. సో ఇవి రెండు ఎలా ఉంటాయంటే సర్క్యూట్ చూడండి 6 6. సో సింపుల్గా ఇక్కడ ఒక 6 ohm రెసిస్టెన్స్ అండ్ 6 ohm రెసిస్టెన్స్ టెర్మినల్ ఏ అండ్ టెర్మినల్ బి. సో ఇప్పుడు 6 ohm అండ్ ఇక్కడ 6 ohm. సో ఇప్పుడు R ఈక్వాలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి రెండు ఎలా ఉన్నాయంటే సిరీస్ కనెక్షన్లు ఉన్నాయి. సో సిరీస్ కనెక్షన్ ఇస్ నథింగ్ బట్ 6 + 6 12 ohm. సో మీరు షార్ట్ సర్క్యూట్ చేయండి ఆర్ ఓపెన్ సర్క్యూట్ చేయండి, ఏది చేసినా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో ఇందా కేసులో కూడా 6 ohm వచ్చింది అండ్ ఈ కేసులో కూడా అలాగే వస్తుంది. 6 కాదు 12 ohms, సారీ. సో ఈరోజుకింతే, నెక్స్ట్ క్లాస్లో మిగతా చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మీరు చెప్తే బోర్ అవుతారని చెప్పట్లేదు. సో ఈ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇవి J.B గుప్తాలోని క్వశ్చన్స్ అన్నమాట. సో క్వశ్చన్ 21, 22 అండ్ 23 నెక్స్ట్ క్లాస్లో చెప్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and goodbye.